ఈ మాట గుర్తుపెట్టుకోండి. నా గురించి ఎవరూ ఆలోచించట్లేదు, నన్ను ఎవరూ పట్టించుకోవటం లేదు, నేను ఏమైపోతున్నానని కనీసం నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరు, నేను ఎందుకు బతకాలి, సస్తే బాగుండు కదా అని అనుకునే వారలారా, మీ విషయమై చింతించువాడు ఒకడున్నాడు. ఆయన పేరు నజరేయుడగు యేసు. మీ కొరకు విజ్ఞాపన చేసేవాడు ఆయన. నీ విషయంలో దృష్టి నిలిపి నిన్ను విడువక ఎడబాయక భూమి మీద నీకు తోడై ఉన్నవాడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాత్మదేవుడు. నిన్నెంతో ప్రేమించే తండ్రి ఉన్నాడు, ఆయన పరలోకపు తండ్రి. ఆ త్రిత్వం, త్రియేకుడు నీ కోసం ఉన్నాడు. ఆయన నీకు భరోసా ఇస్తాడు. ఏమన్నా తెలుసా? ఏ వెర్రి ముఖమా నువ్వు, ఒట్ట పిచ్చి ముఖంలాగున్నావు. మధ్యలో ఏర్పడిన బంధాలు మధ్యలో తెగిపోతాయి, ఎప్పటికీ తెగిపోని బంధం మనదమ్మా అంటాడు ఆయన. నాయనా, ఎప్పటికీ తెగిపోని బంధం మనది నాన్న. నువ్వు ఎందుకురా వాళ్ళు వీళ్ళు పట్టించుకోలేదని బాధపడతావు? నేను లేనా? ఎంతవరకు ఉంటారు నాన్న వాళ్ళు? నీ ఉనికికి కారణం నేను, నీ గమనానికి కారణం నేను, నీ ముగింపుకు కర్తను నేను. నీ ఆరంభం నాతోనే, నీ గమనం నాతోనే, నీ ముగింపు తర్వాత కూడా నాతోనే.